ఒక బంతిపూల జానకి, ఒక పక్కా లోకల్, ఒక స్వింగ్ జర అండ్ యాపిల్ బ్యూటీ. ఈ సాంగ్స్ అన్నిట్లో ఉన్న కామన్ లింక్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అండ్ శేఖర్ మాస్టర్ కాంబినేషన్ వచ్చిన డాన్స్ నెంబర్స్. వీళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, శేఖర్ మాస్టర్ గారు వచ్చేసి దేవర మూవీలో ఒక సాంగ్ అయితే సైన్ అయితే చేశారు. శేఖర్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇలా చెప్పేవాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి మూవీలో నాకైతే ఒక ఛాన్స్ అయితే ఇస్తారు అండ్ ప్రతి మూవీలో నేనైతే ఒక సాంగ్ అయితే చేస్తాను అని చెప్పి అయితే శేఖర్ మాస్టర్ గారు చాలా ఇంటర్వ్యూ చెప్పారు. ఇప్పుడు తారక్ అన్నకి ఏ మంత్రం వేసాడో తెలియదు, బట్ తారక్ అన్న దేవర మూవీలో కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెల జూలై 20న వచ్చేసి అయితే దేవర మూవీలో ఒక డాన్స్ నెంబర్కి అయితే శేఖర్ మాస్టర్ గారు అయితే కొరియోగ్రాఫ్ అయితే చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ అంటే చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నచ్చదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ అన్న చేసే ప్రతి డ్యాన్స్ స్టెప్ కూడా సింగిల్ టేక్లోనే ఉంటుంది. సో శేఖర్ మాస్టర్ గారు రీటేక్ అనేది అయితే చెప్పరు జూనియర్ ఎన్టీఆర్ గారికి, మరి ఎందుకో తెలియదు. తారక్ అన్న చేసేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కూడా రీటేక్ అనేది చేస్తే, అంటే సింగిల్ టేక్లో అవ్వకుండా ఇంకొకసారి కూడా డ్యాన్స్ చేపిస్తే తారక్ అన్నతో, లేకుంటే ప్రాక్టీస్ చేపిస్తే చూడడానికి ఆ సాంగ్ పర్ఫెక్ట్గా ఉంటుందని అయితే ఫ్యాన్స్ అందరూ ఒపీనియన్. తారక్ అన్న వచ్చేసి సింగిల్ టేక్లో చేసేస్తారు, చేసేసి నెంబర్నే మన శేఖర్ మాస్టర్ గారు ఒకేసారి అని అంటారు. సో ఇలా ఉండేసరికి శేఖర్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మందికి నచ్చదు. ట్రిపులర్ మూవీలో చూసాం, నాటు సాంగ్ వచ్చేసి అయితే ఆస్కార్ వరకు అయితే వెళ్ళిందంటే కేవలం ఆ డాన్స్ అనే చెప్పాలి. ఆ డాన్స్ కోసం 5 days అయితే వాళ్ళు అయితే రిహార్సల్స్ అయితే చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ అలాగే స్టెప్స్ వేసేటప్పుడు కూడా నాటు ఒక స్టెప్ వేసేటప్పుడు 44 times అయితే వేయడం అయితే జరిగింది పర్ఫెక్షన్ కోసం. సో ఇంత పర్ఫెక్షన్గా చేస్తేనే మనకైతే అవుట్పుట్ అనేది అయితే బాగుంటుంది. దేవర మూవీకి అయితే గత 4 daysకి వచ్చేసి అయితే రిహార్సల్స్ అయితే చేస్తున్నారు సాంగ్ కోసము. ఇది శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ అయితే చేస్తున్నారు అండ్ ఇది సూపర్ న్యూస్ అని చెప్పాలి. ప్రాక్టీస్ చేసి రిహార్సల్ చేసి సాంగ్ షూటింగ్కి వెళ్తే మాత్రం మద్దిరిపోతుంది ఆ సాంగ్. నాటే ఆస్కార్ వరకు వెళ్ళింది, మరి ఇది ఇంకే సాంగ్ ఏ రేంజ్లో వెళ్తుంది అనేది మనమే ఊహించుకోలేము. శేఖర్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్